ఈ యొక్క కన్నీటి గాథ చెప్పాలంటే కూడా తన ఆరోగ్యం బాగలేక కూడా కిడ్నీలు ఖరాబ్ అయితే కూడా మాకురం కాడ హరిచరావు కేసీఆర్ 10 లక్షలు ఇచ్చాను అది పెట్టి ఇల్లు కూడా కొట్టేసింది. ఓ వద్దు ఎందుకు వెళ్ళడం అవసరం లేదు, అవసరం లేదు. వాళ్ళ కొడుకు కూడా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అంటే ఖర్చుతో కూడుకున్నది. అటు కొడుకుని చదివించాలి, ఇటు బిడ్డకు పెళ్లి చేయాలి, ఇటు ఆరోగ్యం చూపించుకోవాలి. మీ కొడుకు డాక్టర్ కాబోతుంది, నీ కష్టాలు కూడా అన్ని ఇట్లా వెళ్ళిపోతాయి. వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు, ప్రతి క్షణం ప్రజల పక్షం. సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి మన చాలా కష్టాల్లో ఉన్నట్టు కూడా మనల్ని సంప్రదించడం జరిగింది. దానికి సంబంధించి కూడా రీసెంట్ గా వాళ్ళ కొడుకుకు సిద్దిపేట సురభి హాస్పిటల్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అసలు వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, చాలా కష్టాల్లో ఉన్నట్టు కూడా మనల్ని సంప్రదించడం జరిగింది. దానికి సంబంధించి కూడా మరిన్ని విషయాలు అనుకున్నాం. నమస్తే బాబు, ఏం పేరు అండి? పేరేం పేరు? బాలచంద్ర. ఏం వర్క్ చేస్తారు? సత్యనారాయణ ఉండే చేస్తా, ఏది డ్యూటీ. అంటే ఏం చేస్తారు సత్యనారాయణ? ఆరో టికెట్లు ఇవ్వాలి. ఓకే, ఆ దగ్గర కాడు గుర్తు ఉంటుంది సాన్ దగ్గర. ఇక కొద్దిగా 6 నుంచి 11 గంటలు డ్యూటీ చేయాలి. మళ్ళీ రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు డ్యూటీ చేయాలి. ఎంతమంది పిల్లలు నీకు? నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. ఓకే, బిడ్డది డిగ్రీ అయిపోయింది. కొడుకు ఇప్పుడు సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఎట్లా సాధ్యమైంది? ఒక అంటే ఎట్లా అంటే మీరు చూడడానికి అంటే ఒక సాధారణ వ్యక్తిలాగా ఉన్నారు, అంత ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఎంత శ్రమ పడ్డారు, అసలు ఎట్లా సాధ్యమైంది? అసలు ఇవన్నీ కష్టపడి దాన్ని ఏడవడం చాలా సంతోషపడాలి. మీ కొడుకు డాక్టర్ కాబోతున్నట్టు మీరు సంతోషపడాలి. అఫ్ కోర్స్ నువ్వు కష్టపడవచ్చు, ఏడవద్దు, అవసరం లేదు, ఏడవద్దు. ఎందుకు ఏడవడం? అవసరం లేదు. మీ కొడుకు డాక్టర్ కాబోతుంది, నీ కష్టాలు కూడా అన్ని ఇట్లా వెళ్ళిపోతాయి. ఊకోండి పెద్ద, ఊకోండి. బాగా వచ్చింది. సరే, గుడిలో ఎంత జీతం ఇస్తారు మీకు? 5,000 ఇస్తారు. 5,000. అంటే 5,000తోనే ఎట్లా మీరు ఇల్లు ఎలా గడుస్తుంది? ఏదో అన్నిటికీ కట్నం చేసుకొని ఏదో బతుకుతున్నా. మీ భార్య ఏం చేస్తుంది? ఏం లేదు, హౌస్ వైఫ్, ఇంటి దగ్గరనే ఉంటుంది. మరి ఎట్లా సాధ్యమైందంటే మంచి ఉన్నత చదివే ఎంబీబీఎస్ అంటే మాటలు కాదు. చిన్న మురుకుడు వచ్చినాయ్యా. ఓకే, ఎందుకంటే కష్టపడి కొంచెం ఇబ్బంది. ఎంత ఖర్చు వచ్చింది జనరల్ గా? గవర్నమెంట్ సీట్ అయినా ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారు? ఎట్లా అయితే అప్పుడు సరిగా రాలేదు, ఈ మార్కు రాకపోతే మా వాడు ఎప్పటికీ ఇదే చేస్తా అని పట్టుబట్టిండు. ఓకే, పట్టుబడితే నేనే చేసినా, సరే తీరా అని హైదరాబాద్ కోచింగ్ చేసిండు. నేను చేసిన కదా సీట్ వచ్చింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు కూడా ఇక్కడ చేస్తా, ఇక్కడ కట్టేసిన. ఎంత ఖర్చు వచ్చింది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని? 3 లక్షల పైన. ఎట్లా మరి నువ్వు ఇక్కడ 5,000 జీతం తాపకు కొన్ని జమ చేసుకొని చిట్టి వేసుకొని, ఎవరైనా సహకరించారా? చిట్టీలు చిట్టి వేసుకుంటా, టీటు జమ చేసి 100 కట్టేసుకొని, కడుపు కట్టేసుకొని, తాగుడు తినుడు అవన్నీ బంద్ ఉన్నది. పప్పు నీళ్ళు కారణం. ఇప్పుడు సంతోషంగా ఉందా లేదా? కొడుకు డాక్టర్ కాబోతుంది, చదువుకోవాలి, ఇంకా ఖర్చు ఉంటది. ఉన్నది కానీ ఏ ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, ఎవ్వరి సపోర్ట్ లేదు. ఓకే, మరి మస్తు బాధలు ఉన్నాయి. ఇప్పుడు మీకు స్థానికంగా ప్రజాప్రతినిధులు ఏమన్నా అంటే మీకు సీట్ వచ్చినట్టుగా కానీ మీ కొడుకు వచ్చినట్టుగా ఏమన్నా తెలుసా? మీ గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు? తెలియదు. సిద్దిపేటలో ఉంటున్నా. సిద్దిపేట లోకల్ నుండి ఇవన్నీ నేను గుడికి సంబంధించిన అంటే పెద్ద మనిషి ఉంటారు కదా, దానికి ఒక ఫౌండేషన్ కమిటీ ఉంది. వాళ్ళు ఏమన్నా కమిటీ హెల్ప్ చేశారు? చెప్పినా కానీ సంతోషపడరు అంతే, కానీ ఏం సాయం చేయలేరు. చెప్పినా కానీ సాయం చేయలేరు. ఆయన లాస్ట్కు నా కాళ్ళ మీద నేను కష్టపడి వాళ్ళను ఎట్లా. ఫస్ట్ ఇయరా? ప్రథమ సంవత్సరమా? ఓకే, సంతోషంగా ఉండండి, ఏం కాదు. బాగా అనిపించింది.
మస్తు ఇబ్బందులు అయింది. ఎందుకంటే ఇబ్బంది అంటేనే అసలు దుఃఖం రాదు కానీ నాకు మస్తు బాధ అనిపించింది. బిడ్డ పెళ్లి చేయాలి. ఇప్పుడు ఒకటి ఇల్లు ఉన్నది సుభాష్ నగర్, అమ్మేసి వీళ్ళని పెళ్లి చేస్తా అని నా నిర్ణయం. ఊళ్ళో మాచపల్లి ఇల్లా ఇక్కడ ఇక్కడ సిద్దిపేటలో. అయితే మాకురం కాడ హరిచరావు కేసీఆర్ 10 లక్షలు ఇచ్చాను ఆశ పెట్టి ఇల్లు కూడా కొట్టేసింది. ఇల్లు కూడా కొడితే డబుల్ బెడ్రూమ్ కోసం అంతే కదా, అక్కడ ఇల్లు కట్టిస్తా అన్నాడు. మా నాన్న కట్టిన ఇల్లు మా నాన్నకు అన్నదమ్ములు ఇంటికి పెద్దోని అమ్మున్నది. ఇల్లు లేకుండా చేసింది మాసపురం కాడ. ఇక అక్కడ మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు ఏం చేయరాకుండా ఉన్నాము. మళ్ళీ ఒకటి ఇచ్చాను ఆశ పెట్టి ఇచ్చా అన్ని జరుపుకుంటూ మొత్తం రూపాయి రాకుండా చేసింది. ఒకటి ఏంటంటే ఆధార్ కార్డు మా సిద్దిపేట ఉన్నది, మాసపురం కాడ లేదు ఆధార్ కార్డు ఇంక పెట్టి చేసింది. ఇప్పుడు మేము ఎట్లా అంటే నలుగురు అన్నదామనే మేము తమ్ముళ్ళకి ఇచ్చినాం, మాకు ఇవ్వలేదు. ఆస్తి అయితే మా నాన్నది కదా. అవును, నాన్న ఇప్పుడు 4 వాళ్ళు వచ్చారు కదా మాకు, అయ్యలే. ఇప్పుడు అదే ప్రభుత్వం పడిపోయింది. ఇక మేము కూడా ఇప్పుడు ఏదో కష్టపడి బతున్నాం, అట్టనే పాటుపడ్డది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు సిద్దిపేటనే ఉన్నా, వెళ్ళి పూల కొట్టుకున్నారు. ఆడ పోకుండా అయిపోయింది. ఇప్పుడు ఏముంటాం మనం. ఇప్పుడు కిరాయికి ఉంటున్నారా లేకపోతే? ఇక ఇప్పుడు ఒకటే ఇల్లు నాకు అంతనే గానీ అప్పుడు కొనుక్కున్నా, అది ఒకటే వంటగది. అది ఇప్పుడు అమ్మేస్తాను నిర్ణయం తీసుకున్నా. స్లాబా పెంకుటిల్లా? ఇప్పుడు అప్పుడు సుభాష్ నగర్ గవర్నమెంట్ కట్టిన ఇల్లు, అది హౌసింగ్ బోర్డు కట్టిన అది ఇల్లే. అంటే ఇప్పుడు పర్వాలేదా? అంటే ఎందుకంటే వర్షం ఊరుస్తుందా ఉండలేకనే బయట ఉన్నాం. మళ్ళీ బయట చెప్పండి. అంటే ఇప్పుడు ప్రధానంగా మీ కొడుకు MBBS సీట్ వచ్చింది, ఇప్పుడు పెద్ద ఖర్చుతో కూడుకున్నది. దీన్ని ఎట్లా మీరు సాధ్యమవుతుంది? ఏజ్ పెద్దగా అయింది కదా, కష్టపడతావు. 65 ఏళ్ళు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ 2000 వస్తుంది. 2000. వ్యవసాయం ఏమన్నా ఉందా? లేదు, ఉన్నది. ఊరిలో పనిచేసే కూడా గడుస్తుంది. అది ఒకటే ఆధారం. ఇక నోముకున్నప్పుడు నోముకున్నప్పుడు ఎవరైనా ఇస్తారు. బిడ్డ డిగ్రీ చదివిందా? డిగ్రీ చదివింది. ఇప్పుడు ఏం చేస్తుంటాను? ఏమన్నా జాబ్ చేస్తుందా? ఏం లేదు, ఖాళీగానే ఉన్నది. ఇక ఆమె నేనే అంటున్నా మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేయాలి, ఎవరికైనా అబ్బా చెప్పాలి, ఇల్లు అమ్మేయాలని నిర్ణయం చేసుకున్నాను. ఇల్లు అమ్మి పెళ్లి చేస్తున్నా. ఎందుకంటే ఇల్లు అమ్మితే నేను చదువుకైతే ఆమె ఇల్లు అవుతుంది. వేరే ఆధారం లేదు, ఏం లేదు, మనకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు నీకున్న పరిచయాలతో అంటే ఇప్పుడు గుడి అంటే అంటే స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాగే తిరిగిన పార్టీలు ఉన్నాయి కదా, సంప్రదించలేదా మీరు? పోయినా నాకు పోయినా అసలు పోయినా మేము ఏం సహకరించలే, ఏం చేయలే. ఇక నేను తిరిగి ఇప్పుడు కాదు, ఏది మన అన్ని రెడీ చేసారు. బ్లాక్ ఆఫీస్ కాడ ఆఫీస్కి పోయినాము, తిరిగినాము, చేసినాము. తమ్ముడు మేము తిరిగినా నాకు ఏం చేయలేదు. ఏమనంటే ఆధార్ కార్డు లేదంటాడు. ఆధార్ కార్డు లేకపోతే మేము కాదా మాతో కూడా ఎవరిని కాదా చెప్పు, ఎవరిని కాదా అని చెప్పు. అట్లా ఎవరికి ఎవరికో ఇచ్చుకుంటా, ఎవరికో చేసుకుంటా అయితే ఇప్పుడు మాకు ఇలాగొచ్చి మాకు బాధ అనిపిస్తుంది. మీరు తిరిగిన చేయగలిగి బాధని అడిగినాము, సర్పంచ్ని చంద్రమ్మని అడిగినాము, అందరిని అడిగినాము, ఇబ్బందిని కాలేదు. ఫైనల్ గా ఏం కోరుకుంటున్నావు? అంటే నీకు ఆర్థిక భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్నావా లేదా? ఆర్థిక భరోసా అనేది ఇప్పుడు నీకున్న పరిస్థితులలో ఖచ్చితంగా అవసరం మేము భావిస్తున్నాం. అంటే నువ్వేం కోరుకుంటున్నావు? ఇటు ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులను కావచ్చు, ఎవరైనా దాతలు కావాలని ఒక నీకు అనిపిస్తుందా లేదా? ఏజ్ అయిపోయింది, పిల్లల గురించి ఒక చూడాలని చూసిన ఉన్నగా ఇల్లు అమ్మి చేస్తామని నిర్ణయం చేసుకున్నా. ఎవరి మీద అడిగినా ఎవరు ఇచ్చేటట్టు లేరు. ఎందుకంటే అప్పు అడిగిదామా అంటే అప్పు లేరు, కట్టగలుగుదామా కట్టగలిగే చిత్రం స్తోమత ఉన్నప్పుడే ఇయ్యరు. ఇప్పుడు మన అదేమో అయిపోయింది. అయితే మొన్న కిడ్నీ ప్రాబ్లం అయినాయి. కిడ్నీ నాకు మందులు బాగా ఖర్చు అవుతుంది. ఇబ్బంది ఉన్నది. ఏ హాస్పిటల్ చూసుకుంటున్నారు? సూరాబి శ్రీనివాసాలు చూస్తాడు. గురువారం ఏ లెక్క అంటే నాకు ఏమైనా మొన్న కూడా ఎటు రాదు. ఇది ఎంచుకోవాలి, అది ఎంచుకోవాలి, మొత్తం ఖర్చు అయితే అంటే అన్న లేదు సార్ ఏమైనా వేరే కాదు. ఎట్లా చేసినా పోడే, ఇట్లా చేసినా పోడే కాదు. బతికి చేసి ఏమున్నది? ఇక వాడ ఇంత లైన్ దొరికింది, అది అంతలో వాడ చూసుకున్నాను, నా ధైర్యం చేసుకున్నాను. చూస్తారు కదా ఈ యొక్క కన్నీటి గాథ. చెప్పాలంటే కూడా
తన ఆరోగ్యం బాగలేక కూడా కిడ్నీలు ఖరాబ్ అయితే కూడా సొరబి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తన కూతురు కూడా మ్యారేజ్కి వచ్చింది. యాక్చువల్లీ మ్యారేజ్ చేసే ఉద్దేశంలో ఉన్నాడు. అలాగే ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే వాళ్ళ కొడుకు కూడా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అంటే ఖర్చుతో కూడుకున్నది. అటు కొడుకుని చదివించాలి, ఇటు బిడ్డకు పెళ్లి చేయాలి, ఇటు ఆరోగ్యం చూసుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిలో కూడా అతను దిక్కుతోచిన పరిస్థితిలో ఏడుస్తున్న పరిస్థితి ఉంది. దయచేసి కూడా అంటే ఈ యొక్క చిన్న ప్రయత్నంలో ఈ డిబిసి ఛానల్ తరఫున కూడా మా యొక్క చిన్న ప్రయత్నంలో ఇప్పుడు దాతలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సిద్దిపేట రాష్ట్ర స్థాయి కూడా ఈ యొక్క మెరుగు బాంచెందరు అంటే సిద్దిపేటలో సత్యనారాయణ గుడిలో వర్క్ చేస్తాడు. గుడి పనులు చేస్తూ కూడా అలా పూట గడుపుకునే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మీరు కూడా సాయం చేస్తారని ఆశిస్తూ కెమెరామెన్ ఉమేష్తో భూపతి, డిబిసి న్యూస్ సిద్దిపేట.